శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 31వ తారీఖు ఆదివారం రోజు వచ్చే పౌర్ణమి రోజు పెట్టే దీపం గురించి కొంతమంది కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. దీపం ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడిగారు. పెట్టుకోవచ్చు. అలాగే దేవాలయంలో కూడా పెట్టవచ్చా? పెట్టుకోవచ్చు. ఏ దేవాలయంలో పెట్టాలి? అన్ని దేవాలయాల్లో పెట్టాలి, శ్మశానంలో తప్ప. కొన్ని ఆలయాలు శ్మశానంలో కూడా ఉంటాయి, అక్కడ పెట్టకండి దయచేసి. అలాగే ఈరోజు పెట్టిన దీపాన్ని మరుసటి రోజు ఏం చేయాలి? ఎక్కడైనా పూల చెట్ల దగ్గరనో, తులసి కోట దగ్గరనో, లేదా నీళ్ళల్లో మీకు సమీపంలో బావులు, చెరువులు ఉంటే అక్కడ విసర్జనం చేయండి. తర్వాత గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టమన్నారు కదా! కొట్టిన కొబ్బరికాయని మళ్ళీ లోపలికి తీసుకోవచ్చా? తీసుకోకూడదు. వాటిని ఏదైనా చట్నీ, పచ్చడి కింద వాడొచ్చా? వాడకూడదు. గుమ్మం బయట ఏమి కొట్టినా అక్కడి నుంచి అక్కడికే తీసి డస్ట్‌బిన్‌లో వేయాలి. ఏదైనా నిమ్మకాయలు కోసి పెట్టినా, కొబ్బరికాయలు కొట్టినా, గుమ్మడికాయలు కొట్టినా, దిష్టి తీసినా అవి గడప నుండి అవతలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ లోపలికి తెస్తే దోషం. అలాగే మీరు ప్రతిసారి కిచెన్‌లో పాలు పొంగించుకోమని చెప్తారు కదా! పొంగించిన పాలు ఏం చేయాలి? మీరు టీ చేసుకోవచ్చు, కాఫీ చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, లేదా చల్లారిన తర్వాత కాస్త బెల్లమో, పంచదార ఏసుకొని తాగేయొచ్చు. ఇంత కుంకుమ పువ్వు వేసుకొని కూడా తాగేయొచ్చు. అభ్యంతరం ఏం లేదు. దాంట్లో కాంప్లాన్, బోర్న్‌విటా, బూస్ట్ ఏదైనా కలుపుకొని కూడా తాగండి. ఏ అభ్యంతరం లేదు. అలాగే తప్పకుండా పీఠానికే వచ్చి వెలిగించాలా? ఏం పర్వాలేదు. మీరెక్కడన్నా వెలిగించుకోండి. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ హిందూ దేవాలయాలు ఉంటే అక్కడ వెళ్ళి వెలిగించుకోండి. మళ్ళీ చర్చిలలో, మసీదులో వెలిగిస్తే బాగోదు కాబట్టి. పీఠంలో వచ్చి వెలిగించుకుంటే సామాగ్రి మేమే తెచ్చుకోవాలా? అక్కడ ఇస్తారా? మీకిక్కడ కావాలంటే ఇస్తారు, లేదా మీ ఇంటి నుండి తెచ్చుకోండి. ఇక్కడ తీసుకోవాలనుకుంటే మాత్రం ఉచితంగా ఇవ్వరు. ఎందుకంటే వాటిని తీసుకొచ్చే దాని లోపల ఉండేటటువంటి పాత్రతకు వాళ్ళు కనీసమైన వేతనం చెల్లించుకొని తీసుకోవాల్సి ఉంటది కాబట్టి. మీకిక్కడ తీసుకోవాలని ఏం బలవంతం లేదు. చాలామంది ఈ మధ్యలో కొన్ని తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పీఠంలో ప్రతీది కూడా వ్యాపార ధోరణిలో ఉన్నది అని చెప్పేసి. దయచేసి మళ్ళీ నేను చెప్తున్నాను, ఇక్కడ ఏం వ్యాపారం లేదు. మేమేం పెద్ద శ్రీమంతులం కాదు, పెద్ద తరతరాల నుంచి ఆస్తులు అనుభవిస్తున్న పీఠాధిపతులం కాము. నిన్న మొన్న వచ్చినోళ్ళం. పీఠం కనీసమైనటువంటి పద్ధతిలో నడవాలన్నా ఆ మాత్రం ఏదో ఉండాలి కాబట్టి ఏదో అలా నడిపిస్తున్నారు అంతే తప్ప ఇది వ్యాపారం అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. వేల కోట్లతో ఉండేటటువంటి పీఠాలలో, మఠాలలో కూడా ఇప్పుడు వ్యాపారాలు నడుస్తున్నాయి. ఒకవేళ మీరు ప్రశ్నించదగితే అక్కడ ప్రశ్నిస్తేనన్నా మీకు ఇంత పుణ్యం, పురుషార్థం వస్తది. ఏమి గతి లేని బిచ్చగాళ్ళ మీద పడి ఏడుస్తారు, మీకేం వస్తది చెప్పండి? ఇక్కడ వ్యాపారం అనేది ఏమీ లేదు. ఒకవేళ గోపేడ దీపాలు మీరు ఇంటి నుండి తెచ్చుకొని ఇక్కడ వెలిగిస్తామన్నా వెలిగించుకోండి. మీకు బయట నుండి కొబ్బరికాయలు తెచ్చుకొని ఇక్కడ కొట్టుకుంటామన్నా కొట్టుకోండి. బయట నుండి పసుపు తెచ్చుకొని ఇక్కడ గుడి మీనేసి ప్రదక్షిణలు చేసుకుంటామన్నా చేసుకోండి. బయట నుంచి అగరబత్తులు తెచ్చి ఇక్కడ వెలిగించుకుంటామన్నా వెలిగించుకోండి. మేమేమన్నా మీరు బయట నుండి సామాగ్రి తెచ్చుకుంటే ఎందుకు తెచ్చుకున్నామని మేము అడిగామా? అన్నామా? లేదు. చాలామంది బయట నుంచి పూలు తెస్తారు, పండ్లు తెస్తారు, బిల్వపత్రిలు తెస్తారు, కమలం పూలు తెస్తారు, నైవేద్యాలు తెస్తారు, ప్రసాదాలు తెస్తారు, తెచ్చి అమ్మవారి గుడిలో సమర్పిస్తారు. చీర, రవిక, గాజులు అన్నీ తెస్తారు. వాళ్ళ భక్తి అది, మేమేం కాదనం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నిబంధనలతో కూడుకున్నయి కొన్ని ఇస్తాం కాబట్టి, ఆ నిబంధనలకు అనుగుణంగా తీసుకోబడాలని చెప్పేసి ఒక నియమం ఉన్నది. ఏమిటి ఆ నిబంధనలు? ఇప్పుడు మీరు బయట తీసుకుంటే, అక్కడ మీకిచ్చేవాళ్ళు స్నానం చేసి ఉంటారు, చేసి ఉండలేకపోవచ్చు. అలాగే వాళ్ళు రాత్రికి ఏదైనా తినగూడనిది మాంసమో, చికెనో, మటనో ఏదో తిని ఉంటారు, ఏదో తాగి ఉంటారు. స్నానం చేస్తారు, చేయరు. వాళ్ళకి వ్యాపారం అనే కోణం అక్కడుంటది. మన పీఠంలో అదుండదు. శుచిగా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసుకొని మంచి శుభ్రంగా వచ్చి అమ్మను దర్శించుకొని బొట్టు పెట్టుకున్న వాళ్ళే ఇక్కడ స్టాఫ్ పనిచేస్తారు. ప్రసాదాలు వండేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, అక్కడ కౌంటర్‌లో ఉండేవాళ్ళు, మీకు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు ఇచ్చేవాళ్ళు, దీపాలు ఇచ్చేవాళ్ళు అందరూ శుచి శుభ్రతలతో ఉంటారు. మద్య మాంసాదులకు దూరంగా ఉండేవాళ్ళే ఉంటారు. ఇదొక నియమంగా ఇక్కడ ఉన్నది కాబట్టి, ఒక వ్రతంగా ఉన్నది కాబట్టి, ఇక్కడ తీసుకుంటే ఆ పవిత్రత దాంట్లో ఇన్‌పుట్ అవుతది. బయట మీకు అంతా శుచి శుభ్రతలతో ఇచ్చేవాళ్ళుంటే మీరు బయటనే తీసుకోవచ్చు. అభ్యంతరం ఏం లేదు. ఇలా ఎన్నో ఉంటాయి. ఏమీ తెలియకుండా అనవసరంగా మీరు కామెంట్ జేయడం వల్ల నిశ్చలమైన భక్తిపరులకు గూడా ఈ కలియుగ ధర్మాన్ని బట్టి కొంత పక్కదారి పడుతున్నారు కాబట్టి, మీరు తప్పి ఇతరులను తప్పించే పాపం మీ వంశాన్ని కట్టకండి. ఇక్కడ ఏ విధమైన అభూత కల్పనలు లేవు. ఇక్కడ ఏ విధమైన మోసాలు లేవు. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాను. వ్యాపారం అనే కోణంలో గనక ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మోసం జరుగుతుందని గనక మీరు చూస్తే, నేను ఆల్రెడీ నిన్న అమ్మవారికి చెప్పాను సాయంత్రం. ఈ మధ్యలో ఎవరో చాలా కామెంట్లు పెడుతున్నారు యూట్యూబ్‌లో. నేనేదో మోసం చేస్తున్నానట. మరి నేను మోసం చేస్తే నువ్వు మోసం చేసిన దానవి అవుతావు గదా! మరి వాళ్ళ జీవితాలు మోసపోయేటట్టుగా చూస్తావా? లేకపోతే నా మీదే నిందలేస్తావా చూసుకో అని చెప్పాను నేను. జాగ్రత్తగా ఉండండి. మాతో పెట్టుకుంటే బాగోదు.
మేము సత్యంగా ఉన్నాం, ధర్మంగా ఉన్నాం, నీతిగా ఉన్నాం, నియమంగా ఉన్నాం. సత్యాన్ని తాకాలని చూసిన వాళ్ళ పరిస్థితి ఏమైందో 18 పురాణాలను తిరగవేసి చూడండి. వ్యాపారం కాదిది. ఒక గురువు ఏదో ఒకటి ఇవ్వాలే సమాజానికి. వాస్తు యంత్రాన్ని ఒక ఋషి ఇచ్చాడు. మత్స్య యంత్రాన్ని ఒక ఆయన ఇచ్చాడు. అష్టలక్ష్మి యంత్రాన్ని ఒక ఆయన ఇచ్చాడు. మనకుండే స్త్రీ యంత్రాలు ఇటువంటి ఇత్యాది యంత్రాలన్నీ కూడా ఎవరో ఒక ఋషి దర్శనం చేసి ఇచ్చారు. అలా నేనేదో ఇవ్వాలనే తాపత్రయంతో ఇచ్చాను. అది ఆసక్తి ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు తీసుకుంటారు. అందులో తప్పేముంది చెప్పండి? పీఠానికి ఓ రూ. 10 సాయం చేసిన కోణం లోపల ఏదో ఉచితంగా ఇవ్వకుండా ఏదో ఒక వస్తువుని మీరు తీసుకుపోయే కోణం కూడా చూడొచ్చు కదా అందులో. సేవా దృక్పథం ఉన్నది, దాన ధర్మ దృక్పథం ఉన్నది, అలాగే మీ కుటుంబానికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి ఆదర్శ సూత్రం ఉన్నది. ఇలా చూడాలి తప్ప మోసం, మోసం, మోసం. నీ జీవితం మోసం కాకుండా చూసుకో ఫస్టు. అలాగే నీ పిల్లల భవిష్యత్తులున్నాయి మోసం కాకుండా చూసుకో. సత్యాన్ని తాకే ముందు ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూసుకొని మాట్లాడాలని చెప్తారు పెద్దలు. దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి. మమ్మల్ని పిచ్చోళ్ళలాగా చేయకండి. అంటే మాకు పిచ్చి ఉంది, దానికో లెక్క ఉంది లేండి. మా పిచ్చి అంతా తీసుకుపోయి అమ్మ ముందర చెప్తాం. అమ్మ చూడమ్మా, పలానా ప్రదీప్ ఇట్లా అన్నాడు, పలానా వీరేశం పంతులు గారు ఇలా అన్నారు, పలానా కడపరాయుడు ఇలా అన్నాడు అని అంటాం మేము. ఇక దాని తర్వాత అమ్మ ఇష్టం, మీ ఇష్టం, మాకైతే ఏం సంబంధం లేదు. భక్త రామదాసులాగా నా వాలకం. రామదాస్ ఏమన్నాడు? ఎవడబ్బ సొమ్మని వేసుకున్నావు కులుగుతున్నావు అనలేడా? అలా ఉంటుంది నా ఛందస్సు. నాకేం వేదాలు రావు, మంత్రాలు రావు, పురాణాలు, ఉపనిషత్తులు ఏనిల్లా. మోటు హనుమంతునిలాగా మూఢభక్తి మాది. అమ్మ అని పిలవడం తప్పిస్తే వేరేం రాదు మాకు. ఆ భక్తితోనే ఇంతవరకు నడుస్తుంది. ఆగమైన నాడు, ఆ కాలం నాడు ఎవరన్నా వచ్చి ఒక రేకు తెచ్చి ఒక గుడిసేసి ఇచ్చిండ్రా, లేకపోతే ఏదన్నా ముందు బాట చూపించిండ్రా? ఇప్పుడు ఏం హక్కు ఉంది మీకు కామెంట్ పెట్టడానికి? మీకు ఇష్టం ఉంటే రారి, లేకపోతే మీ ఇంట్లో మీరు ఉండండి. మీకు ఇంకా చాలామంది గురువులు ఉన్నారు బయట. సమాజం ఏం గొడ్డు వేయలేదు. పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు. కనక సింహాసనాల మీద ఉండే పీఠాధిపతులు ఉన్నారు. స్వర్ణ పల్లకిల్లో ఊరేగే పీఠాధిపతులు ఉన్నారు. అక్కడ వెళ్ళండి. దోచుకోవడం ఏంటో, దొంగతనం ఏంటో అక్కడ తెలుస్తుంది. కనీసము ఏమంటారు దాని పేరు, నేల మీద వాకే జడలల్లం ఉంటుంది కదా, ఆ జడలల్లము కన్నా చాలా చిన్నది మా జీవితం. ఇప్పుడు ఇక్కడ పీఠం కానీ మా వ్యవస్థ కానీ మా మీద వాడు ఏడుస్తారు ఏందయ్యా? మీకు బుద్ధి ఉండకర్లా? ఇది చాలా బాధతో అంటున్న విషయం. దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ ఇట్లే గనక మీరు కామెంట్లు చేస్తే భవిష్యత్తు లోపల ఇంకా సమాజానికి చాలా ఇవ్వాల్సినటువంటి తరుణం ఉన్నది. అవేవి ఇవ్వకుండానే మా మనసు రాయి చేసుకొని మేము అంతర్ధానం అయిపోతాం, అనగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాం. మాణికేశ్వర మాత ఉంటుండే చూడండి, అండర్గ్రౌండ్లో కూర్చుంటుండే, అమ్మ ధ్యానం చేసుకుంటా. ఈ జనాలను నమ్మడం మంచిది కాదు. దేవుడని వస్తారు, మనకే పెట్టేస్తారు నామాలు అని చెప్పేసి అమ్మ ఎక్కడో కూర్చుంటుండే. అలా కూర్చోవడం పెద్ద పని కాదు. సమాజంలోకి వస్తున్నాం, వచ్చి అందరికీ ఉపయోగపడేటటువంటి మాటలే చెప్తున్నాం. ఎవరినేం రెచ్చగొట్టట్లేదు, ఎవరినేమి ఆగంగమ్మని చెప్పట్లేదు. సమాజ పరివర్తనం వైపు నడిచే కోణం లోపల ఎంతటి సులభోపాయమైనటువంటి విషయాలు అవసరమో అవి మేము చెప్తున్నాం. మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి దయచేసి. వ్యాపారం అనే కోణం చూస్తే తద్వారా వచ్చేటటువంటి పరిణామాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. జాగ్రత్త. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.